యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పోనీ ఇంకో చోట బండి పెట్టుకుందామా? లేదు వసు గారు, ఈ ప్లేస్లో బండి పెట్టుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మనకతను పోటీగా ఉన్నాడు కదా. రేపు మనం అతనికి పోటీ కావచ్చు. నమ్మకం కోల్పోకండి వసు గారు, ఆశతో ధైర్యంగా ఉండండి. ఈ టిఫిన్స్ అన్నిటిని ఏం చేద్దామండి? పార్సల్ చేద్దాం వసు గారు. పార్సల్ ఎందుకండి? మీరు ముందు పార్సల్ చేయండి. ఇంకెవరు ఏమీ మాట్లాడకండి. అరే పావని, ఏం చేస్తున్నావు? ఏమైంది అత్తయ్య? వంట మాడిపోతోంది, చూసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? సారీ అత్తయ్య. ఆయన పేపర్స్ మీద సంతకాలు చేసిన దగ్గర నుంచి నా మనసు అదోలా ఉంది. అదే నాకు భయంగా ఉంది. ఆ మాయలాడి ఎమ్మెల్యే మాటలతో ఆ అఖిల హారికలు కలిసి ఏం చేయబోతున్నారో అని దిగులుగా ఉంది. భాస్కర్ని మీరేం చేయబోతున్నారో నాకంతా తెలిసే. ఏం మాట్లాడుతున్నారంటీ? బావగారిని మేమేం చేస్తాం? ఆస్తులు మొత్తం అమ్మేసి నువ్వు అఖిలు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళేదో ప్లాన్ చేశారత్తయ్య. అదేంటో తెలియడం లేదు. ఆయనేమో వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నారు. భాస్కర్తో వచ్చిన చిక్ అదే కదా పావని. సొంతంగా ఏదీ ఆలోచించడు, ఎవరు ఏం చెప్పినా వినడు. ఆ బిర్రమట్టి భాస్కర్ గాడిని బాల్తా కొట్టించి సంతకాలు పెట్టించుకున్నారు. ఇక ఆ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుని ఫ్లైట్ ఎక్కేస్తారు, అంతేగా? అంతే అత్తయ్య. ఆయన ఎవరి మాట వినరు, సొంతంగా ఏదీ ఆలోచించరు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీ మావయ్య గారితో చెప్పిద్దాం అనుకుంటే ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. పైగా కొడుకులిద్దరి మీద కోపంగా ఉన్నారు. అంత కోపమైతే ఎలా ఆంటీ? ప్రయాణానికి ముందు ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రయాణం అయితే నేనెందుకు ప్రశాంతంగా ఉండాలి? మీరు మాతో పాటు ఫారెన్ వస్తున్నారు కదా. నేను ఫారెన్ కా? ఏ రారా? రమ్మని మీరు అడగలేదు కదే. పిచ్చాంటీ, మిమ్మల్ని రమ్మని మిమ్మల్ని అడగాలా? మాతో మా అమ్మ రాదు, మా డాడీ రాడు, అత్తయ్య మావయ్య అస్సలు రారు. తిట్టినా కొట్టినా అన్నీ మీరే మాకు. ఫారిన్ లో మీకన్నా పెద్ద దిక్కు మాకెవరుంటారు? నిజంగానే చెప్తున్నావటే? మీ మీదొట్టాంటీ, మీరు మాతో ఫారిన్ వస్తున్నారు. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అఖిల్ అన్నాడు. మీరు సీక్రెట్ గా మాట్లాడుతున్న మాటల్లో ఈ సర్ప్రైజ్ గురించి నేను వినలేదే. మా మాటల్ని మీరు చాటుగా వింటున్నారని మాకు తెలుసు కాబట్టి మేము ఆ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకోలేదు. ఓసిని, నేను చాటుగా వింటున్నట్టు మీకు ముందే తెలుసా? లేదు, ఇప్పుడే తెలిసింది, అందుకే కవర్ చేశా. ఇంకా నన్ను వదిలేసి మీరు మాత్రమే ఫారెన్ వెళుతుంటే అపార్థం చేసుకుని మీకు అడ్డుపడిపోయాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తున్నారని చెప్పి మంచి పని చేశారు. నువ్వు ఫారెన్ కెందుకే? పనికి మొన్న ముసలి నక్క. అవునే, ఫారెన్ లో చలి ఎక్కువగా ఉంటుందట కదా, మంచు వర్షంలో పడుతుందట కదా, అక్కడ అందరూ తెల్లగా ఉంటారట కదా. అవునాంటీ, మీరు కూడా ఆ మంచు వర్షంలో తడిస్తే తెల్లగా అవుతారు, కాకపోతే కొంచెం సన్నపడా. కరెక్టేనే, నేను బాగా సన్నపడి ఆ పొట్టి స్కర్ట్లో వేసుకుంటాను. మీరు స్కర్ట్లు వేసుకుంటారా? ఏ, నేను మోడర్న్ గా ఉండకూడదా?
ఇన్నాళ్ళు ఇక్కడ నాకు పెళ్లి సంబంధాలు రావట్లేదని తెగ బాధపడ్డాను. నా జాతకంలో ఫారెన్ పెళ్లి కొడుకు రాసిపెట్టున్నాడేమో. నేనొక విదేశీయుడిని రెండో పెళ్లి చేసుకుంటానేమో. అందుకే మీతో ఫారెన్ వస్తున్నానేమో. కలిసొచ్చే కాలంలో నా రెండో పెళ్లి కల నెరవేరుతుందేమో. ముసల్దే కాని మహానుభావురాలు. సగం వయసైపోయినా నీలో ఎన్ని కలలున్నాయే. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదాంటీ, ఈ ఫారిన్ గురించి మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అఖిల్ కూడా తెలుసు కదా. ఓకే, మీకు నాకు అఖిల్కి తప్ప 4 మనిషికి తెలియకూడదు. అలాగేనే, ఎవ్వరికీ చెప్పను. నాలోనే దాచుకుంటాను. నేను ఫారెన్ వెళుతున్నాను. పిచ్చి పుల్లమ్మ, నీ పని అయిపోయిందే. ఒక పని చేస్తే ఎవరికీ తెలియకుండా భాస్కర్ సంతకాలు పెట్టిన పేపర్లలో ఏముందో చూస్తే? వద్దత్తయ్య, తెలిస్తే గొడవలవుతాయి. త్వరలో పెళ్ళుంది కదా, ఈ టైంలో గొడవలెందుకు? అది నిజమే. ఒకసారి వసు అభిల్ని కలిసొద్దామా? వసుగారు, ఇంకా పార్సల్స్ ఉన్నాయా? ఇంకో 5 మాత్రమే ఉన్నాయండి. ఈరోజు మనకి పిల్లలకి ఇదే మధ్యాహ్న భోజనం. ఫీల్ అవుతున్నారా వసుగారు? లేదండి, కానీ నాకో విషయం అర్థం కావట్లేదు. ఉదయం నుంచి మనం కస్టమర్స్ కోసం ఎదురు చూసాం. అప్పుడు మీ మొహంలో ఎలాంటి బాధ లేదు. మన ఎదురు బండి అయినా మనల్ని హేళన చేసినప్పుడు మీకు కోపం రాలేదు. ఇప్పుడు ఈ అభాగ్యులకి టిఫిన్ పార్సల్స్ పంచిన మీ మొహంలో ఎంతో సంతృప్తి, సంతోషం కనిపించాయి. అది ఎలా సాధ్యమైందండి? మీ అన్నయ్యకి, తమ్ముడికి మొత్తం ఆస్తి పంచినప్పుడు కూడా మీరు అదే సంతోషంతో ఉన్నారనుకోండి. కానీ ఇప్పుడు మన పరిస్థితే బాగోలేదు. మనకంటే ఆకలితో ఉన్నవాళ్ల పరిస్థితి మరింత బాలేదు కదండి. మనం అక్కడ బండి పెట్టినప్పుడు ఆకలిగా ఒక అబ్బాయి వచ్చి ఆకలిగా ఉంది, టిఫిన్ కావాలి అని ఎదురు బండి అతన్ని అడిగాడు. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆకలితో ఉన్న అతను డబ్బులు పెట్టి ఎక్కడైనా టిఫిన్ తినగలడు, కానీ వీళ్ళ దగ్గర ఆ డబ్బులు లేవు. వ్యాపారం ఈరోజు కాకపోయినా రేపైనా జరుగుతుంది, కానీ పేదవాళ్ళ ఆకలి తీర్చే అవకాశం ఎప్పుడో కానీ రాదు కదండి. ఇంత ఆనందం, సంతృప్తి, సంతోషం దేంట్లో దొరుకుతుంది చెప్పండి? నిజమేనండి, ఆకలితో ఉన్నవాడి కడుపు నింపినవాడు ఆ దేవుడితో సమానం అంటారు. మీరు ఈరోజు చాలా మంచి పని చేశారు. మీ మొహంలో ఆ సంతోషం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలుసు వసుగారు, నేను నా వాళ్ళ కోసం కోట్లు దానం చేసినప్పుడు కూడా మీరు హ్యాపీగానే ఉన్నారు. అలాగే మీ సపోర్ట్ వల్లే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను సంతోషంగా ఉన్నాను. ఫైనల్లీ ఈరోజు మన కష్టం వృధా పోలేదు. 10 మంది కడుపు నిండింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. హలో, ఏమండి, ఇలా నడి రోడ్డు మీద మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం మనల్ని చూసే వాళ్ళకి బాగోదేమో. మనసుకు నచ్చే పని చేసినా మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మర్చిపోకూడదు వసుగారు. మీరు ఏకంగా మైమర్చిపోయారు. అదేం లేదండి, వెళ్దామా? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు, అది నిజమని మీరు నిరూపిస్తున్నారు. పదండి, దారిలో ఇచ్చుకుంటూ వెళ్దాం, రండి.
హాయ్ పెద్దమ్మా. హాయ్. రండి నానమ్మ, కూర్చోండి పెద్దమ్మ. మంచినీళ్ళు తీసుకురానా? వద్దు బన్నీ, తీయని నీ పలకరింపు చాలు, కడుపు నిండిపోతుంది. మమ్మీ డాడీ ఎక్కడ బన్నీ? మమ్మీ డాడీ బండి తోసుకు వెళ్ళారు. బండి ఏంటి? టిఫిన్స్ బండి. టిఫిన్ బండా? మమ్మీ డాడీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు పెద్దమ్మ. రోడ్డు పక్కన బండి మీద టిఫిన్స్ అమ్మడానికి వెళ్ళారు. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఎప్పుడొచ్చారక్క? అత్తయ్య, అత్తయ్య, నానమ్మ. ఏంటమ్మా, మేము టిఫిన్ బండి పెట్టుకున్నామని బాధపడుతున్నావా? బాధపడుతున్నా రవి. కష్టపడకుండా వచ్చిన డబ్బు కోసం ఆశపడకుండా కష్టపడి పనిచేస్తున్న నీలాంటి కొడుకు నాకెందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను. నీ చదువుని, ఒకప్పటి నీ స్థాయిని, హోదాన్ని, జీవితాన్ని పక్కన పెట్టి అతి సామాన్యుళ్ళ రోడ్డు పక్కన బండి మీద టిఫిన్లు అమ్ముతున్నా నీ గొప్పతనం నా ఇద్దరు కొడుకులకి ఎందుకు రాలేదా అని బాధపడుతున్నాను. అమ్మా, నా పరిస్థితి అన్నయ్యకి అఖిల్కి రాకూడదమ్మా. వాళ్ళు సంతోషంగా ఉండాలమ్మా. వాళ్ళ సంతోషం కోసమే కదా అభి ఈరోజు నువ్విలా రోడ్డున పడ్డావు. మేము రోడ్డున పడలేదక్క. రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్నాము అంతే. తప్పులేదమ్మా. ఒకళ్ళు ముందు చేయి చాచడం కన్నా అదే చేత్తో చేతనైన పని చేసుకుని బ్రతకడం మంచిది.
కుటుంబానికి అండగా ఉన్నావు. ఆ కుటుంబం నీ కష్టాన్ని దోచుకుని నిన్ను వెలేసిన ధైర్యంగా నిలబడ్డావు. ఖరీదైన కారుల్లో ఏ రోడ్డు మీదైతే వెళ్ళావో అదే రోడ్డు మీద చేత్తో బండిని నెట్టుకుంటూ పొట్టుకూటి కోసం టిఫిన్లు అమ్మాల్సొచ్చినా నిన్ను నువ్వు కోల్పోలేదు. కాలం నిన్ను ఎటు విసిరేసినా తట్టుకుని నిలబడ్డావు. నిన్ను ఎంత పొగిడినా తక్కువే అవి. ఇదంతా మీరు నాన్న నన్ను పెంచడం వల్లేనమ్మా. మీ పెంపకమే నా ఆస్తి. వసుగారు లాంటి మంచి భార్య నా పక్కన ఉండడం నాకు ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. ప్రతి అడుగులోనూ వసుగారు నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. నేను నిలబడింది కేవలం నా కాళ్ళ మీద మాత్రమే కాదు, వసుగారి ఓపిక సహనం వల్ల కూడా. అవునవి, నిజమైన తోడు నీడ, అండా దండ మీరిద్దరూ. ఒకరి కోసం ఒకరిలా ఉన్నారు మీరు. ఒకరికొకరు అండగా నిలబడ్డారు. ఒకరి మాటని ఒకరు గౌరవించుకున్నారు. ఒకరినొకరు నమ్మారు. ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. మీ జంట ఎంతో మందికి ఆదర్శం. అంతేం లేదక్కా. బావగారికి నువ్వు తోడుగా నీడగా ఉండవా ఏంటి? బావగారు నీకు సపోర్ట్ చేయరా ఏంటి? వాడి గురించి ఎందుకులేమ్మా వసు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏమైందమ్మా? ఏం లేదులే, ఊరికే. వీళ్ళే మీ దగ్గరికి రావాలి అన్నారు. ఇప్పుడేమో మీరే వీళ్ళ దగ్గరకు వచ్చారేంటి సార్? వెటకారమా? కాదు సార్, సమాచారం తెలియక అడుగుతున్నాను. నిన్ననే చెప్పాను కదా పిఏ, కొన్నిటిని వదిలి పట్టుకోవాలి అని. అడ్డమైన ప్రశ్నలు వేయకుండా ఇంట్లోకి పద. నమస్కారం ఎమ్మెల్యే గారు. రండి రండి రండి. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఇస్తుంది ఏంటి పిఏ? ఎందుకు వచ్చారని అడగలేదు కదా సార్. ఎవరో ఎదురొచ్చి రండని పిలుస్తుంది. సంతోషంగా పదండి సార్. పద. రండి 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 రండి, కూర్చోండి. హారిక, అఖిల్, హారిక, ఎమ్మెల్యే గారు వచ్చారే, త్వరగా రండి. పిఏ, మన ఎమ్మెల్యే గారు అంటుందేంటి? మీరు ఆవిడకు బాగా దగ్గరైనట్టున్నారు సార్. నోర్మయ్, నేను ఆవిడకి దగ్గర అవడం ఏంట్రా? మీరు కూర్చోండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, జ్యూసా? ఇలా వచ్చారేంటి సార్? మేము మా పొలం అమ్మమ్మని చెప్పాం కదా, వెళ్ళిపోండి. అదేంటయ్యా, మీ తమ్ముడు రమ్మంటున్నాడు, నువ్వేమో పొమ్మంటున్నావు? ఏంటి సార్ మీ ఉద్దేశం? మా ఎమ్మెల్యే గారు ఏమైనా పని పట్టలేని ఎదవా, పోరంబోకు అనుకుంటున్నారా? లేకపోతే దరిద్రపు కొట్టు సన్నాసి, దద్దమ్మ, చచ్చు పుచ్చు అనుకుంటున్నారా? అతనేం అనుకోలేదు, నువ్వు నోరు మూసుకో. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హాయ్ అంకుల్. నమస్తే అమ్మా.